కాగ్నైజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఖగోళ విజ్ఞానం గురించి జ్యోతిష్యానికి సంబంధించిన మరికొన్ని వివరాలు. ఎందుకంటే జ్యోతిష్యము మనము చదువుకునేటప్పుడు లఘుపరాశరి ప్రకారము 9 గ్రహాలని చదువుకుంటాము. అయితే ఆహ్, అంటే అందరికీ ఖగోళ విజ్ఞానం ఉంటుంది. కాకపోతే మళ్ళీ ఒకసారి స్ఫురణలోకి తెచ్చుకుంటే బావుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఖగోళం గురించి కొన్ని ఎక్కువ డీటెయిల్స్. అయితే ఖగోళం అంటే ఏమిటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఖగోళం అంటే కేవలం ఆకాశం కాదు. అది కాలము, స్థలము, పదార్థము, శక్తి అన్నీ కలిసిన మహా వ్యవస్థ. అయితే ఖగోళంలో ఉండేటివి ఏంటి అంటే గ్యాలక్సీలు, లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు గ్యాలక్సీలు, నక్షత్రాలు, సూర్యుళ్ళు. నక్షత్రాలనే సూర్యులు అంటారు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే మనకి. గ్యాలక్సీలో సూర్యుడు కూడా ఒక నక్షత్రంగానే పరిగణించబడుతుంది. గ్రహాలు అంటే భూమి లాంటి గ్రహాలు, గురువు లాంటి గ్రహాలు, శని లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, చిన్న గ్రహాలు, పెద్ద గ్రహాలు, ఉపగ్రహాలకి ఉపగ్రహాలు, నెబ్యులాలు, బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్స్, డార్క్ ఎనర్జీస్, ఇవన్నీ కలిసి ఖగోళాన్ని నిర్మిస్తాయి. అయితే మనము భూమి మీద నుంచి చూసేది చాలా చిన్నది, ఇంకా చాలా విస్తరించింది. అది ఎంతుందో ఎవరికి లెక్క కందండి. అయితే మన శాస్త్రజ్ఞులు ఇచ్చిన విషయాలనే మనము, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే మనము డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే గ్యాలక్సీలు అంటే ఏంటి అంటే, గ్యాలక్సీలు అనేవి ఖగోళపు మూలకాలన్నమాట. గ్యాలక్సీలు అంటే లక్షల కోట్ల నక్షత్రాల సమూహం. ఒక్క గ్యాలక్సీలో వందల బిలియన్ల నక్షత్రాలు ఉంటాయి. వాటి చుట్టూ తిరిగే గ్రహ వ్యవస్థలు, గ్యాస్ ధూళి మేఘాలు మన ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, వందల బిలియన్ల నక్షత్రాలు అంటే గ్యాలక్సీలో వందల బిలియన్ల సూర్యుళ్ళు ఉంటారని అర్థం. అంటే సూర్యుల్లాంటి స్వయం ప్రకాశ నక్షత్రాలు ఉంటాయి అని అర్థము. అయితే దీనిలో మన గ్యాలక్సీ పేరు వచ్చేసి మిల్కీవే గ్యాలక్సీ అన్నమాట. దీనిలో మన సౌర కుటుంబం ఉంటుంది, సూర్య కుటుంబం అంటే మన భూమికి సంబంధించిన సౌర కుటుంబం ఉంటుంది. అయితే మనకి అతిపెద్ద నక్షత్రం ఏంటి అంటే భూమి నుంచి కనిపించేది సూర్యుడు. విశ్వంలో ఇలాంటి గ్యాలక్సీలు లక్షల కోట్ల సంఖ్యల్లో ఉన్నాయి. అయితే నక్షత్రాలన్నీ సూర్యుళ్ళే. నక్షత్రం అంటే స్వయంగా వెలుగు. అంటే ఇక్కడ ఇప్పుడు సూర్యుడు మనకు ఇంత సైజులో కనిపిస్తున్నాయి. మన భూమి నుంచి చూస్తే ఇంకా చాలా నక్షత్రాలు కనిపిస్తాయి మనకి. అవి సూర్యుడి కంటే పెద్దగా ఉంటాయి. అవి చాలా దూరంగా ఉంటాయి. కాబట్టి అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. అవన్నీ స్వయం ప్రకాశకాలు కాబట్టి అంత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. అయితే కొంతమందికి డౌట్ వస్తాయి, పొద్దున పూట ఎందుకు కనిపించవు అంటే, ఇక్కడ సూర్యుడు భూమికి షేడ్ ఉంటుంది. హాఫ్ షేడ్ వచ్చేసి లైట్ షేడ్ సూర్యుడిది. ఆ షేడ్ని బట్టి మనము పగలు రాత్రి నక్షత్రాలను చూస్తామన్నమాట. అయితే నక్షత్రం అంటే స్వయంగా వేడి ఉత్పత్తి చేసే ఒక గోళం అని అర్థం చేసుకోవాలి. సూర్యుడు కూడా ఒక పెద్ద మండే గోళం. ఇలాంటి మండే గోళాలు కొన్ని బిలియన్ ట్రిలియన్ నక్షత్రాలు ఖగోళంలో ఉన్నవి. సూర్యుడిని కూడా అందుకే ఒక నక్షత్రం కింద పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఒక సూర్యుడు ఒక ప్రత్యేకమైన నక్షత్రం కాదు. అంటే విశ్వంలో ఒక సూర్యుడు మాత్రమే ఉండడు. ఇలా కోట్ల సూర్యుళ్ళు ఉంటాయన్నమాట. అయితే హైడ్రోజన్, హీలియం ఇవన్నీ అనుసంయోగం వల్ల ఇందులో సూర్యుల్లో హైడ్రోజను, హీలియం అనేవి కొన్ని ఉంటాయి. ఈ అనుసంయోగం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుందన్నమాట సూర్యుల్లో. ఈ శక్తి వెలుగుగా మనకు కనిపిస్తుంది. అంటే సూర్యుల్లో ఈ హైడ్రోజన్, హీలియం కొన్ని రసాయనాల వల్ల శక్తి ఉత్పత్తి అవుతూ ఉంటుంది, మండుతూ ఉంటుంది అన్నమాట. ఆ మండే వెలుగే మనకు సూర్యుడిలా కనిపిస్తుంది. అయితే ఈ సూర్యుడి చుట్టూ కొన్ని గ్రహాలు ఉంటాయి.
సౌరమండలంలో. ఇలాంటి సూర్యుళ్ళు ఎన్నో ఉంటాయి. ఇలాంటి సూర్యుడి చుట్టూ మళ్ళీ గ్రహాలుంటాయి. మళ్ళీ ఉపగ్రహాలు కూడా ఉంటాయన్నమాట. అయితే మన సౌర కుటుంబంలో ఆహ్, రాత్రి రాతి గ్రహాలు, వాయుగ్రహాలు గూడా ఉన్నాయి. ఉన్నాయి గదా! ఆహ్, ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కువగా మనకు మనము 7 గ్రహాలని కన్సిడర్ చేస్తాం. బ్లాక్ హోల్స్ దగ్గర భారీ గురుత్వాకర్షణ ఉన్న చోట కాలం నెమ్మదిస్తుంది. కొంచెం అంటే కాలం, స్థలం కూడా ఖగోళంలో మారే అంశాలే. అంటే ఖగోళంలో కాలము, స్థలము, గురుత్వాకర్షణ శక్తి ప్రతి ప్రతి ప్లానెట్‌కి ఒక స్థిరమైన నిర్దిష్టమైన ప్లేస్ ఉంటుందన్నమాట. అది ఒక స్థిరమైన నిర్దిష్టమైన కక్షలో తిరుగుతా ఉంటాయి గ్రహాలు. అవి అటు ఇటు పడవు. అవి ఒక కక్షలో మూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి విశ్వంలో. అవి వాటి ప్రయాణం వాటికి ఒక నిర్దిష్ట ప్రయాణం అనేది వాటికి ఉంటుందన్నమాట. అయితే నక్షత్రాల కాంతి మనకు రావడానికి లక్షల కోట్ల సంవత్సరాలు పడతదన్నమాట. అంటే ఒక ఇప్పుడు సూర్యుడు మనకు కొంచెం దగ్గరగా వచ్చాడు కాబట్టి మనకు అంటే చాలా ప్లానెట్స్ ఎగ్జాంపుల్ సూర్యుడు మనకి కొంచెం దగ్గరగా ఉన్నాడు కాబట్టి మనం ఆ వెలుగుని చూడగలుగుతాను. అట్లా దగ్గరగా ఉన్న గ్రహాలకి, నక్షత్రాలకి అంటే సూర్యుడు లాంటి నక్షత్రాలకి దగ్గరగా ఉన్న గ్రహాలు వెలుగును చూస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే మనము ఇవి జ్యోతిష్యంతో పోలికగా చూసుకోవాలి. ఈ ఖగోళ విజ్ఞానం కూడా చాలా ఇంపార్టెంట్ జ్యోతిష్యానికి. ఆహ్, ఆహ్, హ్మ్. ఇంకా కొన్ని డీటెయిల్స్ మనము జ్యోతిష్య నక్షత్రాల గురించి, గ్రహాల గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థాంక్ యూ.